మేడం చెప్పండి. పీ గన్నవరం నియోజకవర్గం గెలిచేసిన ఎంతవరకు అవకాశం ఉందంటారు? ఎంతవరకు ఏంటండి 100% ఆయనకే ఉందండి. 100%. ఎందుకంటే ఆయన చాలా చాలా మంచి వ్యక్తి. ఎంత మంచి వ్యక్తి అంటే మేము మాటల్లో చెప్పలేమండి ఆయన గురించి. చాలామంది చాలా గొప్పలు చెప్పుకుంటారు. మా వ్యక్తి గురించి మేము చెప్పుకోవడం అనేది ఇంకా అసంభవం. ఎందుకంటే ఆయన అంత మంచి వ్యక్తి ఎక్కడా ఉండరు. మా ఫాదర్ ఎలా, మా డాడీ ఎలాగో మా ఇంట్లో మాతో ఇన్ని రోజుల నుంచి ఆయన మాతో అలాగే ఉంటున్నారు. చాలామందిని చూస్తాం, నోటితో మాట్లాడతారు. అంటే వాళ్ళు అవసరం తీరి వరకు ఒకలా ఉంటారు. ఆ అవసరం తీరిపోతే ఒకలా ఉంటారండి. ఈయన అలాంటి వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన ఇంకా జాబ్ చేసుకోవచ్చు. ఎంతో మంచి జాబ్ వదిలేసి ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంకా ఆయన పదవిలో ఉండగా కూడా మా గురించి కష్టపడడానికే ఇక్కడికి వచ్చారు. ఈ ఎండల్లో ఇలా ఎలా తిరగడానికి ఆయన ఎందుకు ఇంత అలా చేస్తున్నారంటే ఈ ప్రజల గురించే. మేము చాలా చాలా ముందు అధికారంలో ఉన్న వాళ్ళ పట్ల చాలా బాధలు పడ్డామండి. మామూలు బాధలు కాదు, చాలా ఇబ్బందులే పడ్డాం. కానీ ఈయన రావడమే మాకు బాధలన్నీ తీరిపోయినట్టు అనిపించినాయి. ఎందుకంటే ఆయన అటువంటి మంచి వ్యక్తి. మాది పీ గన్నవరం, మా అమ్మగారిది పీ గన్నవరం నియోజకవర్గం, మా అత్తోరిది పీ గన్నవరం నియోజకవర్గం. ఫస్ట్ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టాలంటే మాది పెదపట్నం లంక. లంక గ్రామంలో చాలా ఇబ్బందులే పడ్డారండి. గోదావరికి మొత్తం ఇల్లు అన్నీ మునిగిపోయినాయి అప్పుడు. కానీ ముందు అధికారులు అసలు ఏమీ 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 చేయలేదు. ఆయన వస్తే కూడా చాలామంది నెగిటివ్గా తీసుకున్నారు. ఈయన ఎప్పుడు వస్తారా అని మా ఊరు ఎదురు చూస్తుంది ఆయన గురించి. ఎందుకంటే అటువంటి వ్యక్తి గురించి ఆయన అడగకుండానే అన్నీ మా అవసరాలన్నీ తీర్చే వ్యక్తి. చాలా మంచి వ్యక్తి. ఆయనది 100% ఆయనే వస్తారు అని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మీకు హామీ కూడా ఇస్తున్నాం. మాలాంటి వీర మహిళలు ఇంట్లో నుండి రాకుండా బయటకు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈయన ఎప్పుడు వస్తారా, ఎప్పుడు గెలుస్తారా అని ఎదురు చూస్తున్నారు. మా ఫీలింగ్ అయితే అదేనండి. మరి మాట ఇచ్చి తప్పుతారేమో అని ఎలా చెప్పగలుగుతాం? తప్పరని చెప్పేసి అంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్పగలుగుతాం? ఎందుకంటే చాలామంది చాలానే చేస్తారు. ఈయన మాట ఇచ్చి చెప్పి వ్యక్తి కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఎలా అతన్ని పద్ధతిలోనే తెలుస్తుంది. ఆయన ఇన్ని రోజుల నుంచి ఆయనతో ఉంటున్నాం, ఆయనతో తిరుగుతున్నాం. ఆయన పద్ధతి ఒక్క మనిషిని మాట్లాడడానికి ఒక్క మాటలో చెప్పొచ్చు ఆయన ఎటువంటి వ్యక్తి అనేది. కానీ ఈయన అలా మాట ఇచ్చి మాటలు తప్పి అటువంటి వ్యక్తి కాదు. మీరు ఒక్కసారి వేసి చూడండి, గెలిపించి చూడండి, ఒక్క అవకాశం ఇవ్వండి. ఒక 5 సంవత్సరాలు ఎన్నో పాటలు పడ్డాం. మనం ఓట్లేసి మన ఓటుని మట్టుకు వృధా చేసుకోవద్దు. అందరికీ ఇదే చెప్పడం. ఎందుకంటే అటువంటి వ్యక్తి కాదు ఈయన. మేము 100% నమ్ముతున్నాను. ఆయన కూడా అలానే చేస్తారు కూడా.